మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. బయోఫార్మా పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న బయో ఆసియా సదస్సును మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన సీఎం హైదరాబాద్ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఎదుగుదలలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారుల్ని కోరారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడ్టెక్ రంగాల వేదికైన బయో ఆసియా సదస్సు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో దేశ విదేశాలకు చెందిన సీఈఓలు, శాస్త్రవేత్తలు, నిపుణులు సమ్మిట్లో పాల్గొన్నారు. ముందస్తు విజన్, ప్రభుత్వ పాలసీలతో రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సీఎం అన్నారు. గత 2 సంవత్సరాల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. Hyderabad is a global vaccine manufacturing hub. In the last 2 years, we have received over 73,000 crore investments in life sciences. We launched our new life sciences policy at Davos recently. A proof of our success is BioAsia 2026. You want a trusted, stable and future-ready ecosystem. Telangana offers it. Hyderabad is your answer. Hyderabad has become the world's preferred destination for GCCs. Together, let us make it the world's hub for integrated life sciences. ప్రపంచ స్థాయిలో ఔషధాల సరఫరా, లైఫ్ సైన్సెస్ లో పరిశోధనలు, రోగులకు అందించే చికిత్స, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధా వినియోగంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని క్లినికల్ ట్రయల్స్ ను వీలైనంత మేరకు ఎలా తగ్గించొచ్చనే దానిపై చర్చించనున్నారు. పలు ఔషధ కంపెనీలు, అంకుర పరిశ్రమలు ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. పెట్టుబడిదారులు ఈ స్టాళ్లను సందర్శించి నచ్చిన వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశముంటుంది. బయోఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, మెడికల్ డివైసెస్, అడ్వాన్స్డ్ థెరపీలపై ఆధునిక చికిత్సల గురించి ఇందులో చర్చించనున్నారు. ప్రపంచ ఆరోగ్య భద్రతకు తెలంగాణ దోహదపడుతోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అతి తక్కువ ధరలతో అత్యాధునిక చికిత్సలు అందుతున్నందున 40 దేశాలకు పైగా ప్రజలు చికిత్స కోసం హైదరాబాద్కు వస్తున్నారన్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో $25 బిలియన్ పెట్టుబడులను తీసుకొచ్చి 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. Our capacity to produce 14 billion vaccine doses means that the health security of the world is literally built on this soil of Telangana. Our strength is not only limited to research labs and innovation campuses. It is visible in our hospitals. Hyderabad is becoming a preferred global healthcare destination. Patients from more than 40 countries travel here because they trust the care they receive. Our government has come up with a new initiative of the medical tourism policy. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పలు సంస్థలతో పెట్టుబడులకు ఒప్పందాలు జరగనున్నాయి. ఎంజన్, సనోఫీ, ఎలిలిల్లీ సంస్థల ముఖ్య ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.